మొంతా తుపాను ప్రభావానికి గోదావరి జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. చేతికొచ్చిన వరి నేల కొరిగింది. ఇక సముద్రంలో ఎగసిపడ్డ రాకాసి అలల్ని చూసి మత్స్యకారులే ఆందోళన చెందారు. ఉభయ గోదావరి జిల్లాలపై మొంతా తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంది. బలమైన ఈదురుగాలులతో జిల్లాలోని పలు మండలాలు వణికిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామాలు, పట్టణాల్లో అంధకారం అలుముకుంది. వర్షాలు, ఈదురుగాలులకు 3800 ఎకరాల్లో వరి నేలమట్టమైంది. పాలు పోసుకునే దశలో వరికి మొంత ఉరివేసినంత పనిచేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం ఆవపాడు, ప్రకాశ్రావుపాలెం, తెలికచర్ల, అనంతపల్లి గ్రామాలతో పాటు దేవరపల్లి, గోపాలపురం మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. అదేవిధంగా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో ఉన్న కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మొంతా తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు నిడదవోలు, పెరవలి మండలాల్లో అరటి పంటకు, కూరగాయ తోటలకు నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాల్లో ఈదురుగాలులు సుడిగాలుల మాదిరిగా రావడంతో తోటలు ఏకమొత్తంగా పడిపోయాయి. కూరగాయ పాదులు నేలవాలాయి. ఎకరాల కొద్ది పంట నేలవాలటంతో లక్షల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొంతా తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ధవళేశ్వరం సాయిబాబా గుడి సమీపంలో రహదారిపై ప్రహరీ గోడ కూలి ఆటోపై పడటంతో ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. అనపర్తి, రాజానగరం, బొమ్మూరు, కడియం మండలాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 277 పునరావాస కేంద్రాల్లో 1190 మంది బాధితులు తలదాచుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాపై మొంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో మొంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. కొబ్బరి, తాడి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. పి గన్నవరం, మామిడి కుదురు, మాకన్నపాలెం గ్రామాల్లో కొబ్బరి చెట్లు, తాడి చెట్లు నేలకొరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.